నల్గొండ జిల్లా నర్కటిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్ర చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు జిల్లా కలెక్టర్, శాసనసభ్యులకు పూర్వకంగా స్వాగతం పలికారు. డిపార్ట్మెంట్తో పాటు ఆర్ఎండ్బి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రోడ్డు భవనాల శాఖ వీళ్ళంతా రెడీగా ఉండాలి. జాయింట్ ఇన్స్పెక్షన్ తప్పకుండా చేయాలి. మీ దృష్టిలో ఒకటి అనవసరం విషయం కావచ్చు, బట్ ట్రాఫిక్ పరంగా, క్రౌడ్ మేనేజ్మెంట్ పరంగా అది అత్యవసర విషయం కావచ్చు. సో అది రెండు శాఖ అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దానికి నోడల్ శాఖగా ఆ సమన్వయాన్ని ఎన్ష్యూర్ చేయాలి. దీంతో పాటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కొన్ని పారిశుద్ధ్యం సిబ్బంది ఒక అదనంగా రిక్వెస్ట్ చేశారు. అవి రావచ్చు, రాకపోవచ్చు. జస్ట్ మీరు వాటి మీద ఆధారపడి ఇక్కడ మరి పారిశుద్ధ్యం గాలికి తోపేస్తే నడవదు. డిపిఓ గారు నాట్ జస్ట్ నర్కెట్పల్లి, వేరే మండలాల నుంచి, వేరే సబ్ డివిజన్ నుంచి, వేరే కాన్స్టిట్యుయెన్సీ నుంచి అయినా అవసరం ఉంటే తప్పకుండా ఎంపీఓస్ని డ్యూటీ వేయాలి. ఇది ఒక వారం. పంచాయత్ సెక్రటరీస్ ని డ్యూటీ వేయాలి. అదనంగా సిబ్బందిని ఇక్కడ పెట్టాలి. సిబ్బంది ఎవరు ఆ సమయంలో డ్యూటీ వారిగా ఎవరు ఉంటున్నారో వారి నంబర్స్ తప్పకుండా అక్కడ డిస్ప్లే అయ్యేలాగా ఉండాలి. ఇప్పుడు ఉన్న 3 టాయిలెట్ బ్లాక్స్ అంటే దాదాపు 70 టాయిలెట్ సీట్స్ తో పాటు గుట్ట ఎక్కేటప్పుడు అంటే చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు మా నియోజకవర్గ ప్రజల తరఫున, జడల రామలింగేశ్వర స్వామి భక్తుల తరఫున కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అధికారులందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, కళ్యాణం రోజు ఒకటి, అగ్నిగుండాల రోజు ఒకటే మనకు కీలకమైనటువంటి ఘట్టం. ఈ 2 ఘట్టాలని మనం చాలా జాగ్రత్తగా నిర్వహించుకుంటే మనం జాతరని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళచ్చు. 2వ తారీఖు నల్గొండలో నగరోత్సవంతో ప్రారంభమైనటువంటి జాతర 4వ తారీఖు రాత్రి 5 తెల్లారి గట్ల మనం కళ్యాణాన్ని నిర్వహించుకుంటాం. ఆ కళ్యాణం కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజు వచ్చేటువంటి క్రౌడ్ అంటే ఆ రోజు కళ్యాణం రాత్రి గుట్ట మీదకి భక్తులు వచ్చేసి ఇక్కడనే నిద్రిస్తుంటారు. ఒక్కొక్క సందర్భంలో కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండనటువంటి ఒక ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిని ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ వచ్చినటువంటి భక్తులకు ఆలయ సంబంధించినటువంటి ఈవో సిబ్బంది కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే